హలో అండి అశోక్ గారు. హలో అండి. ఏషియా కప్‌లో భారత్ విజయం. ప్రస్తుతానికి ఎవరి నోట విన్నా ఇదే. హ్మ్. అబ్బా! ఎవరు నిద్రపోకుండా కూడా మ్యాచ్‌లు చూసిన సందర్భం ఉంది రాత్రి అవును. అర్ధరాత్రి అవును. వరకు. హ్మ్. ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇది ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే చేశామో, ఇది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మీద, పాకిస్తాన్ బోర్డ్ మీద మన ఇండియన్ క్రికెట్ టీమ్ చేసినటువంటి సింధూర్ లాంటిదే. ఇది కూడా ఒక యుద్ధమే. హ్మ్. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఏషియా కప్ స్టార్ట్ అయిందో, ఈ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఘటన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అసలు దీన్ని బ్యాన్ చేయాలి, ఇండియా బాయ్‌కాట్ చేయాలి, ఏషియా కప్‌ని బాయ్‌కాట్ చేయాలి. అసలు మనం ఆడకూడదు. మన ప్రాణాలు తీసేసినటువంటి మన భారతీయుల ప్రాణాలు తీసినటువంటి అలాంటి టీమ్‌తో మనం ఎలా పంచుకుంటాం అని చెప్పేసేసి ఎంతమంది ఎన్ని మాట్లాడినా గూడా మన వాళ్ళు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టారు. కానీ ఆడాలి. ఆడితేనే కదా ఈరోజు ఈ ఇప్పుడు విజయంతో మనం ఆన్సర్ మనం చేసాం. ఆడకపోయుంటే ఏమైపోయేది? భయపడి వెళ్ళిపోయారనో, అవును. ఇంకోటనో మనల్ని కించపరిచేవాళ్ళు. సరే వాటెవర్ చాలామంది వివిధ వేరే డిఫరెంట్‌గా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు కాబట్టి మనం దాని గురించి కామెంట్ చేయకూడదు గానీ, నిన్న మ్యాచ్ చూసుకుంటే చాలా అంటే చాలా అది ఎలా ఉండదంటే గుండెని అరచేతిలో పట్టుకొని అవును. ఏమైద్దా అనే ఒక భయంతో అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ చూస్తూ వచ్చారు. నాట్ ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా భారతీయులు 140 కోట్ల మంది భారతీయులు కూడా ఒక ఎక్సైట్‌మెంట్‌తో మ్యాచ్ చూసారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాను వాళ్ళు ఈ ఓపెనర్స్ చాలా బాగా ఆడటము. ఆ తర్వాత టపా వికెట్లు పడిపోవడము. హ్మ్. కుల్దీప్ యాదవ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి వీళ్ళు స్పిన్నర్స్ అందరూ కూడా మంచి రోల్ ప్లే చేయడం ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ బ్యాటింగ్‌ని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసినప్పటికి కూడా మన వాళ్ళేంటంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్స్ లాస్ అయిపోయారు. అభిషేక్ శర్మ ఒక్కసారిగా పోయిన తర్వాత ఒక డైలమాలో పడ్డారు. ఆ తర్వాత అయిపోయిందనుకున్నారు. గిల్ పోవటము, సూర్యకుమార్ యాదవ్ ఇలా టబడబడబా వికెట్లు పడిపోయిన తర్వాత హోప్ లేదు. ఇక మనం గెలుస్తామా లేదా అనేటువంటి ఒక డైలమాలో పడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ మన తెలుగువాడు మనందరికీ చాలా సుపరిచితుడైనటువంటి తిలక్ వర్మ చాలా అద్భుతంగా హ్మ్. చాలా హోల్డ్‌గా, చాలా కన్సిస్టెంట్‌గా బ్యాటింగ్ చేసి దాన్ని అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసుకుంటూ వచ్చాడు. మనం గెలిచాము. అయితే గెలిచిన తర్వాత మన వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ మీద చాలా పెద్ద ఎత్తున సోషల్ ట్రోల్స్. మీడియాలో అవును. ట్రోల్స్ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక గందరగోళం నడుస్తుంది. అంటే మరి నిజమే గదా! ఎందుకు ట్రోఫీ తీసుకోలేదు? ఎందుకు ట్రోఫీ తీసుకోవాలి. తీసుకోలేదు దానికి కారణం మన వాళ్ళు సరే వాటెవర్ పొలిటికల్ రీజన్స్ ఏమన్నా తెలీదు గానీ, హ్మ్. మన వాళ్ళు ఫస్ట్ చెప్పిందొకటే. మేము ఇక్కడ జస్ట్ గేమ్ ఆడటం కోసం మాత్రమే వస్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్‌ని క్రియేట్ చేయడానికి రావట్లేదని చెప్పేసారు. అందుకోసమనే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి గూడా మన ఫస్ట్ మ్యాచ్ నుంచే మనం వ్యతిరేకంగా ఉన్నాం గదా! మాట్లాడుకున్నాం పాకిస్తాన్‌కి. గూడా. కనీసం వాళ్ళు చూసి మాట్లాడి అవును. ఏం చేసిన పరిస్థితి కూడా లేదు గదా! కొంతమంది రఫ్ వాళ్ళు కొంతమంది వాళ్ళేంటంటే రెచ్చగొట్టే దూరంలోకి వెళ్ళిపోయారు చాలామంది. హ్యారిస్ రఫ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, మేము ఈ ఫైటర్ల జట్లు గుర్తు చేసామని చెప్పేసి మ్యాచ్‌లు ఆడే టైంలో నంబర్‌లవన్నీ ఇట్లా నంబర్‌లు చూపిచ్చారు. చూపించి మనల్ని ఇమిటేట్ అవును. చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. దానికి కూడా మన వాళ్ళు కౌంటర్ ఇచ్చారనుకోండి, ఇవ్వలేదని కాదు. సో, ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు మనకు కూడా ఒక ఉంటది కదా! అదేంటారు ఒక ఫైర్ ఉంటది కదా! హ్మ్. ఎవడో చేసిందని మనం ఎందుకు తగ్గాలనే దానికి. సో, అలానే మనోళ్ళు ఆసియా కప్‌లో గెలిచి 9వ కప్ ఇది మనకి. సో, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకది మూడో కప్ అయ్యేది. బట్ మనకు మాత్రం ఇది 9వ కప్. మనం విజయం సాధించాము. ఇక్కడ మెయిన్ మనోళ్ళు కప్‌ని రిఫ్యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అది లాస్ట్ టైము పాకిస్తాన్ గెలిచింది టోర్నీని. హ్మ్. పాకిస్తాన్ గెలిచినప్పుడు ఆ కప్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి అది రిటర్న్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. మాకు అవసరం లేదు. అంటే వాళ్ళ చేతుల్లో నుంచి మనం కప్పు తీసుకోవడానికి కూడా మాకిష్టం లేదు. అంటే వాళ్ళని ఎంత తక్కువగా చూడాలో మనోళ్ళు అంత చూయించారు. ఎందుకంటే ఇంకా టెర్రరిజాన్ని వాళ్ళంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నప్పుడు మనం ఎందుకు యాక్చువల్‌గా దాన్ని ఇప్పుడు చూడాలి? అదే కదా! ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్‌లో టెర్రరిస్టులు ఉన్నారు. బట్ దేశానికి సంబంధం లేదు అని అనుకోవడానికి వాదించే వాళ్ళకి మొన్న ఒక ఆన్సర్ దొరికింది. అవును. వాళ్ళకి ఎన్ని కోట్లు బడ్జెట్ అవును. కేటాయించారు. 100,00,00,000 పైగా కేటాయించి ఆ స్థావరాలన్నిటిని కూడా మళ్ళీ రీబిల్డ్ ఎంత చేసుకోవడానికి. బాధాకరం ఇది. బాధాకరం కాదండి. ఇప్పుడు ఏదో అంటారు చూసారా? దొంగని ఎనకాల పెట్టుకొని ఎక్కడ మరి దొంగ అని చెప్పేసేసి అరుస్తా ఉంటారు చూసారా? అలాంటిదే పాకిస్తాన్ కూడా. మన వాళ్ళు వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద మాత్రమే ఫోకస్ చేసి అక్కడ దాడులు చేశారు. అవును. ఏ సిటిజన్ పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా అంత జాగ్రత్తగా చేసినప్పుడు హ్మ్. మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. అవును. అరే ఇంకా వాళ్ళేం ప్రాణాలు. చెప్తున్నారు వాళ్ళే మనల్ని ఓడించాము. మేము ఇండియా ఫైటర్ల జట్లను కూల్చేసాము. మేము పీస్‌తో యుద్ధం చేశాము. మేమంతా యుద్ధం చేసి ఇక్కడ ఇండియాని ఓడించి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అని చెప్పేసి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్‌లో చెప్తున్నారు. అంత గర్వంగా చెప్తున్నారు. ఇక్కడ జరిగింది ఒకటి, ఆ మీడియా ప్రచారం చేసుకునేది ఒకటి. పాకిస్తాన్ మీడియా ఎలా ప్రచారం చేసుకుంటుందో చూడు. స్టిల్ ఇంకా కూడా పాపం పాకిస్తాన్ ప్రజలందరూ ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. పాకిస్తాన్ ప్రజలందరూ అక్కడికెళ్ళి మేము ఇండియాని సపోర్ట్ చేస్తున్నాం. ఇండియాతో
ఇండియా వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పేసి, ఇండియన్ క్రికెట్ చూసి నేర్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ మీడియా, అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, ఎక్స్ క్రికెట్ ప్లేయర్లు అందరూ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇండియా అలా చేసింది, ఇండియా ఇలా చేసింది అని మాట్లాడుతున్నారు. అదే మాదిరా భయ్, మాకు కూడా కొంత మరి ఉంటుంది, మాకు కూడా కొంత వాల్యూ ఉంటుంది. మేము ప్లేయర్లం కదా, మా వాళ్ళని చంపేసినా సరే మీకు షేక్ హ్యాండ్ ఇస్తాము, మిమ్మల్ని హక్ చేసుకుంటాం అంటే కుదరదు. ఇక్కడ ఇది మీ పాత దేశాలు, వేరే దేశాలు కదా, ఇది మా దేశం అని చెప్పేసి మనం డైరెక్ట్గా చెప్పారు. అందుకోసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వాళ్ళు అసలు ముందుకు రాలేదు. నిన్న మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలి, మనం కప్పు గెలిచామని చెప్పేసి వాళ్ళు ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయారు. రన్నర్స్ కూడా ప్రైజ్ మనీ ఉంటుంది, రన్నర్స్ కూడా ప్రైజ్ మనీ ఇస్తారు. సో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆ చెక్ తీసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని తీసి ఇసిరి అవతలేసారు. ఎందుకు చేసాడు? మనం కప్పు తీసుకోలేదని కోపంతో వాళ్ళు కూడా, ఆ సల్మాన్ అనేటువంటి ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా తీసుకొని పక్కన వేశారు. ఎవరైనా పులిని చూసుకొని కుక్క వాత పెట్టుకుంది ఎట్లా ఉంటుందో సామెత, అలా ఉంటుంది. మేము చేసామంటే మాకు ఒక వ్యాలిడిటీ ఉంది, దానికి ఒక రీజన్స్ ఉన్నాయి. మీలా కాదు కదా, మేము నిజాయితీగా నిబద్ధత ఉండి కూడా మా వాళ్ళ ప్రాణాలు కోల్పోయాయి. కానీ మీరు దొంగలకి సపోర్ట్ చేసి, క్రిమినల్స్కి సపోర్ట్ చేసి, టెర్రరిజానికి సపోర్ట్ చేసి మేము నిజాయితీగా ఉన్నామని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. కంచె దాటి వచ్చింది ఎవరు? ఏదైనా కంచె దాటి అంటారా? కంచె మీదగా దూకొచ్చారనేది పక్కన పెట్టేస్తే ఒకటి అర్థమవుతుంది కదా, మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళలేదు, వాళ్ళ ప్రెమిసెస్ లో మనం లేము, మనమైతే కాలు దువ్వలేదు, వాళ్ళు వచ్చి కదా మనల్ని స్టార్ట్ చేసింది. అప్పటికీ మనం జాగ్రత్తగా ఓన్లీ వాళ్ళ అంటే టెర్రరిస్టుల మీద మాత్రమే ఫోకస్ చేశారు. మన వాళ్ళు అటాక్ చేశారు అంటే దానికి ఇప్పుడు అదే కదా, సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే మహిళల బొట్లు తుడిపేసినటువంటి పాకిస్తాన్కి మేము గర్వంగా ఉన్నాము, వాళ్ళందరికీ మేము అండగా నిలబడతామని చెప్పేసి నిన్న ఆడినటువంటి ఇండియన్ ప్లేయర్స్ మొత్తం వాళ్ళకి నిలబడ్డారు. అందుకోసమనే వాళ్ళు నిన్న సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు, మేము మనుషులము, మేము క్రికెట్ని గౌరవిస్తాము, క్రికెట్ పాలసీస్ని గౌరవిస్తారు, వాటిని రూల్స్ గౌరవిస్తాము, బట్ అంతకంటే మించి మేము భారతీయుడమే అని అన్నారు. సో మాకు ఇవన్నీ కూడా, ఈ పాలసీస్ అన్నిటిని మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ వాటన్నిటికంటే ముందు మా దేశం మాకు ముందు అని చెప్పేసి చెప్పాడు. మరి దాన్ని గొప్పగానే మనం భావించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకోకుండా మనం క్రికెట్ కోసం అని చెప్పేసి ఏదైనా చేసేస్తామంటే కుదరదు. వాళ్ళకు ఉంటుందేమో అలాంటివి చేయడానికి, కానీ మన భారతీయులు అలా యాక్సెప్ట్ చేయరు కాబట్టి దానికి సంబంధించి రిఫ్యూజ్ చేశారు. నాకు తెలిసి పాకిస్తాన్ మనతో ఆడుతుందో కూడా లేదు తెలియదు, వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని తెలిసిన తర్వాత అంటే వీళ్ళు ఎట్లా దిగితే ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి నాకు తెలిసి ఇంకా పాకిస్తాన్ ఆడుతూ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే కప్పు ఇంకా చూసారు, ఆ కప్పుని అక్కడ పెట్టేసి వెళ్ళలేదు, మళ్ళీ తీసుకొని వెళ్ళారు వెనక్కి. అంటే వాళ్ళు ఆ కప్పు తీసుకోలేదు కాబట్టి భారత్ ఓడిపోయిందని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఓడిపోయినట్టు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది, మళ్ళీ ఆ కప్పు మేము ఏమని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి ఈ కప్పు మాదే అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. సరే మీకు అంత సిగ్గు లేకపోతే ఆ కప్పుని తీసుకొని ఒక వ్యాన్కి తగిలిచ్చి పాకిస్తాన్లో తిప్పండి, మీ ప్రజలే మీకు చెప్తారు మీరు గెలిచారా లేదనేది కూడా, అది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ 140 కోట్ల మంది పౌరుల కాలర్ని ఇట్లా పైకెత్తుకునే విధంగా మన వాళ్ళు ఆడారు. మెయిన్గా మన తిలక్ వర్మ, మన తెలుగు బిడ్డ, తెలుగు ప్లేయర్ చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశాడు. చాలా సక్సెస్ఫుల్గా జట్టుని విజయ తీరాలకైతే అతను తీసుకెళ్ళాడు. సో అతనికి ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ ప్లేయర్. సో ఆయన ఇంకా మంచి మంచి మ్యాచ్లు ఆడాలి, ఇలాంటి మన ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ మీద ఇంకా మంచి మ్యాచ్లు ఆడి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.